కానీ నాకు ఆహ్, అక్కడ నేను ఓవర్‌కమ్ చేయగలను. ఈ 1 ఇయర్ ఉండడం వల్ల నాకు మెడికల్ సీట్ వస్తది అనే నమ్మకం నాకు లేదు. ఎందుకు లేదు అనంటే, ఇక్కడ చదువుకున్న పరిస్థితులను బట్టి నాకు అక్కడ రివిజన్ లానే అనిపించేది మొత్తం. ఆహ్, కొత్తగా అంటే కొత్తగా ఎళ్లి మొత్తం నేర్చుకోవాలనుకునే వాళ్ళకి అక్కడ స్కోప్ లేదు అని అర్థమైంది. సో, నేనొచ్చేయాలి. ఆ 1 వీక్‌లోనే వచ్చేద్దామని అనుకున్నప్పుడు, అక్కడ ప్రిన్సిపల్ ఆహ్, నన్ను ఉంచడానికి చాలా కన్విన్స్ చేశారు. "నీకు ఫస్ట్ అటెంప్ట్‌లోనే అన్ని మార్క్స్ వస్తే, నీకు తర్వాత నెక్స్ట్ టైమ్ రాస్తే నీకొస్తది ఎంబీబీఎస్" అని చెప్పి నన్ను ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి ట్రై చేశారు కానీ, అప్పుడు నేను ఉండను. కానీ నేనైతే డాక్టర్‌నవుతాను. నేను హోమియోపతి డాక్టర్‌నవుతాను. దేవుడు నాకు మెడికల్ సీట్ అనుగ్రహిస్తాడు అని నేను నమ్మి అక్కడ ఆయనకి చెప్పేసి రావడం జరిగింది. ఎందుకంటే నేను వెళ్ళిపోతానన్నానని వాళ్ళు మా ఫాదర్‌ని ఇన్సల్ట్ చేశారు. అప్పుడు నేను అలా చెప్పాను. కానీ ఆశ్చర్యరీతిగా ఆ తర్వాత కొన్ని నెలలు వెయిట్ చేసాము. హోమియో కౌన్సెలింగ్ కోసం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేము దానికి అప్లై చేసుకోవడం జరిగింది. ఆశ్చర్యరీతిగా దేవుడు నాకు హోమియో సీట్‌ని దయచేశాడు. అలాగే హోమియో కాలేజ్‌కి గుడివాడ హోమియో కాలేజ్‌లో నాకు సీట్ వచ్చింది. అక్కడ ఎదిద్య అంకుల్ వాళ్ళు ఈ ప్రాసెస్‌లో ఇంటర్‌కి అక్కడ గుడివాడ ఎళ్ళే మధ్య కాలంలో దేవుడు నన్ను ఆత్మీయంగా చాలా బలపరిచాడు. అనేక సంగతులు నేను ఆ టైంలోనే ఎక్కువ నేర్చుకున్నాను. ఎక్కువ వాక్యం చదవడం, ఎక్కువ ప్రార్థన చేయడం వల్ల అనేక సంగతులు నేను ఆ టైంలో నేర్చుకున్నాను. ఆ తర్వాత గుడివాడ ఎళ్ళాను. ఇదంతా కూడా దేవుని చిత్తమని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు ఆ విధంగానే నడిపించాడు. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ ఎదిద్య అంకుల్ వాళ్ళు అక్కడ జాబ్ చేస్తూ అక్కడ సంఘాన్ని ప్రారంభించి పరిచర్య చేస్తున్నారు. అంకుల్ కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. ఆహ్, ఫెలోషిప్‌లో దండయాత్రలకు తీసుకెళ్ళేవారు. అనేక కూటాలకి చుట్టుపక్కల సువార్త కూడికలు ఏర్పాటు చేసేవారు గ్రామాల్లో. అక్కడికి మమ్మల్ని నడిపించేవారు. ఆ విధంగా మేము ఆత్మీయ జీవితంలో చాలా బలపడ్డాం. అంకుల్ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. అది దేవుని చిత్తం అని నమ్ముతున్నాను నేను. అలాగే మే మేము చదువుకుంటున్న కాలేజ్‌లో మేమెళ్ళేసరికి ఫెలోషిప్ అంటూ లేదు స్టూడెంట్స్ మధ్యన. అంటే ఒక సార్ ఉండేవారు. ఆయన నడిపించేవారు. ఆయన రిటైర్ అయ్యి ఆయన ట్రాన్స్‌ఫర్ అయ్యి వేరే చోటకెళ్ళిపోతున్న టైంలో ఫెలోషిప్ ఆగిపోయింది. ఇంకా అప్పుడు దేవుడు మా సీనియర్‌కి ఒక ఆవిడకి ఆ ఆలోచన ఇచ్చాడు. అదే టైంలో నాకు కూడా అదే ఆలోచన కలిగి ఉండడంతో ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు అవును. స్టార్ట్ చేస్తే బావుంటది అని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి ప్రారంభించడం జరిగింది. మా ఇద్దరితోనే ప్రారంభమైంది. మా మేడ మీదకెళ్ళి ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేశాము. అలా ముగ్గురమయ్యాము. తర్వాత నలుగురమయ్యాము. తర్వాత ఇప్పుడు కాలేజ్‌లో అన్ని బ్యాచెస్ నుంచి వచ్చి గ్యాదర్ అవుతారు. ఇప్పటికి ఆ సహవాసం కొనసాగుతుంది. దేవునికే మహిమ అది. దేవుడు మమ్మల్ని వాడుకున్న దాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభుని. అలాగా కాలేజ్ ఫెలోషిప్‌లో కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచాడు. అంత మాత్రమే ఆ విధంగా అక్కడ చదువుతూ ఉన్న కాలంలో కోవిడొచ్చి మళ్ళా ఇంటికొచ్చాము. ఆ తర్వాత మరలా అన్ రెజ్యూమ్ చేయడానికి మళ్ళీ గుడివాడ వెళ్ళాము. ఆ విధంగా ఇంటర్న్‌షిప్ చేస్తున్న టైంలో ఆహ్, మ్యాచొచ్చింది. ఆహ్, అప్పుడు ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఇది దేవుని చిత్తమని గ్రహించి మా వివాహం 2023 సంవత్సరం నవంబర్‌లో జరిగింది. నా భర్త పేరు సుధీర్ గారు. సుధీర్ ఆయన సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా వర్క్ చేశారు. ఇప్పుడు వర్క్ ట్రాన్సిషన్‌లో ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవుతున్నారు. అలాగే నేను ఇక్కడ ప్రతిపాడులోనే ఉన్న హోమియో కాలేజ్‌లో మెడికల్ ఆఫీసర్‌గా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతం. ఇది మమ్మల్ని గూర్చిన సంగతులు. ఆహ్, ఈయన మ్యూజిషియన్ తబలా ప్లే చేస్తారు. వాయిద్య పరిచర్య చేస్తూ, సంగీత పరిచర్య చేస్తూ అలాగే సంఘంలో పరిచారకునిగా ఉంటూ పైడుపరు సంఘంలో ఆహ్, వీలైనప్పుడల్లా ఆహ్, వాక్య పరిచర్య చేస్తూ ఉంటున్నారు. అలాగే నేను కూడా దేవుడు నాకిచ్చిన అవకాశం కొలది దేవుని పరిచర్యలో ఈ విధంగా ముందుకు సాగుతున్నాం. ఇది మమ్మల్ని గూర్చిన సాక్ష్యం. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఇప్పుడు వాక్యంలోంచి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవని యున్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుడి వాక్యం మన వినికిల్లో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఇంతవరకు మీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఈ శ్రేష్టమైన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాన్న. తండ్రి, ఈ సాయంకాల వేళ మీ సన్నిధికి కూడి వచ్చి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి, చేరవచ్చిన నాతో అందరితో మీరే మాట్లాడండి. తండ్రి, మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం, మాకు క్షేమమయ్యా. మాకు ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు మీరే అందించండి. నిలబడిన నీ దాసురాల్ని మరుగుపరచమని, చేరవచ్చిన మా అందరి హృదయాల్లో ఈ వాక్యం ఫలించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మీ సహాయం కొరకు కనిపెడుతూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నాం కదండి. మనకు తెలుసు క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన ఒక అంశం ఏమైనా ఉందంటే, ముఖ్యమైన సంగతి ఏదైనా ఉందంటే అది విశ్వాసం కదండి. విశ్వాసం అనేది చాలా కామన్, అలాగే చాలా ప్రాముఖ్యమైనది కదా. విశ్వాసం లేకుండా ఒక క్రైస్తవుడు లేడు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే విశ్వాసం ద్వారానే మనం రక్షింపబడ్డాం కదా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది అనే మాట మనం ఇక్కడ చూస్తాం. విశ్వాసం అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, కనిపించిన వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం కదా. ఇప్పుడు మనకు కనిపించట్లేదు, అవి అదృశ్యమై ఉన్నాయి, కానీ అవి ఉన్నాయని చెప్పడానికి రుజువు విశ్వాసం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ గా నేను ఒకటి మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఒక కుర్చీలో కూర్చుంటున్నాం అనుకోండి, మనం ఆ యాదృచ్ఛికంగా వెళ్ళి కూర్చుని పోతాం కదా. మనకి విశ్వాసం అది. మనం వచ్చి టెస్ట్ చేసి మనం కూర్చునే ముందు ఒక 10 కేజీల బరువు, 20 కేజీల బరువు పెట్టి చూసి కూర్చోవడం అలాంటివి ఏం చెయ్యం. యాదృచ్ఛికంగా వచ్చి కుర్చీ ఉందంటే కూర్చుంటాం. ఎందుకు? అది నమ్మకం, అది విశ్వాసం. అలాగే అది ఒక వస్తువు మీద, అదే దేవుని మీద, ఒక వ్యక్తి మీద, అంటే ప్రభువు మీద ఉండే నమ్మకాన్ని విశ్వాసం అని మనం ఆలోచన చేయవచ్చు. అయితే ఈ విశ్వాసం ఎందుకు ప్రాముఖ్యమైనది అని మనం ఆలోచన చేస్తే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం మనం ఆలోచన చేస్తే, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము కదా. మొట్టమొదటిగా మనం విశ్వాసం వల్లనే రక్షింపబడ్డాం. విశ్వాసం లేకుండా మనం దేవుని యొద్దకు రాలేం కదా. యేసుక్రీస్తు వారు సిలువలో మన కొరకు బలి అయ్యారు. ఆయన తన ప్రాణాన్ని అర్పించారు, తన రక్తాన్ని చిందించారు. ఎందుకొరకు అంటే మన పాపముల కొరకే కదా. అది ఆయన కృప. కానీ ఆయన కృపను మనం ఎలా పొందుకోగలం అంటే మన విశ్వాసం ద్వారా మాత్రమే పొందుకోగలం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది కృపచేతనే రక్షింపబడ్డం, అది యేసుక్రీస్తు వారి కృప, మనం రక్షింపబడ్డాం. కానీ అక్కడ ఏంటి? మన విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాం కదా. అలాగే మనం రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడ్డు. ఎలాంటి? నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. నోటితో ఒప్పుకున్నావు, నీ హృదయమందు
విశ్వసించాలి. విశ్వాసం ఉంటేనే మనకి రక్షణ కదా. ఆయన కృప, మన విశ్వాసం, అది రక్షణకు కారణం. రైట్. క్రియ వలన కాదు, విశ్వాసం వల్లనే మనం కృప చేత రక్షింపబడి ఉన్నాం. ఫెయిత్ అనేది మన క్రిస్టియన్ లైఫ్ ఫౌండేషన్ కదా. రక్షింపబడ్డాం, అందుకని విశ్వాసం అనేది ప్రాముఖ్యం క్రైస్తవులకు కదా. అందుకే కదా ఇప్పుడు మనం విశ్వాసులం అని పిలువబడుతున్నాం కదా. ప్రభువునందు విశ్వాసం ఉంచాం, రక్షింపబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు మనం విశ్వాసులం అని పిలువబడుతున్నాం. ఓకే, రెండవ మాట చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదుకువానికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. మొదట విశ్వాసం ఎందుకు ప్రాముఖ్యం? విశ్వాసం వల్లనే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, విశ్వాసం వల్లనే మనం రక్షింపబడ్డాం. అది మొదటి మాట. రెండు, విశ్వాసం ఎందుకు ప్రాముఖ్యం అంటే విశ్వాసం ద్వారా మాత్రమే దేవునికి ఇష్టలై ఉండగలం. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండట అసాధ్యం కదండి. విశ్వాసం అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యం. రక్షింపబడిపోయాం విశ్వాసం ద్వారా అంటే సరిపోదు, దినదినము విశ్వాసంలో అభివృద్ధి పొందాలి కదా. పౌలు గారు ఏమంటున్నారంటే విశ్వాసమందు స్థిరపడి అంటున్నారు, విశ్వాసమందు నిలకడగా ఉంటుడి అని అంటున్నారు కదా. సో దినదినము మనం విశ్వాసంలో కొనసాగే వారంగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేం కదా. సో మన విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారంగా ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చూస్తే పౌలు గారు ఏమంటున్నారు? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఏం చెప్తున్నారు? కాపాడుకున్నారంట. విశ్వాసమును కాపాడుకునే వారంగా ఉండాలి. కేవలం రక్షింపబడడానికి విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ విశ్వాస జీవితంలో కొనసాగే వారంగా ఉండాలి, విశ్వాసంతో కొనసాగే వారంగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తున్నాం. ఈ లోకంలో మనం ఉన్నంత కాలం అనేక సందర్భాల్లో మనం విశ్వాసంలో సన్నగిలే పరిస్థితులు వస్తాయి. అనేక సార్లు మనం జారిపోయే పరిస్థితులు రావచ్చు. అందుకే నిలకడగా ఉండండి, స్థిరంగా ఉండండి అని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో మనం విశ్వాసాన్ని కోల్పోతాం, లేకపోతే విశ్వాసంలో సన్నగిలుతాం అనే కొన్ని వచనాలు మనం ఆలోచన చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మనకి ఎప్పుడైతే దేవునితో సరైన సహవాసం లేదో ఇప్పుడు మనం విశ్వాసంలో సన్నగిల్లిపోతాం. ఎప్పుడైతే దేవునికి క్లోజ్ గా ఉంటామో, దేవుని మాటలు వింటూ ఉంటామో, మనం విశ్వాసంలో అంత స్ట్రాంగ్ గా ఉంటాం. ఎప్పుడైతే ఆయన మాట వినమో, ఆయన పాదాల దగ్గర కూర్చునే అనుభవం మనకు ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడే విశ్వాసంలో మనం సన్నగిలుతాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏమని ఉంటదంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును అంటున్నాం. ఎప్పుడు యేసుక్రీస్తు వారి మాటలు మనం వింటూ ఉంటేనే మనకి విశ్వాసం కలుగుతుంది. మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకునే టైంలో చెప్తారు కదా. ఆ టైంకి యేసుక్రీస్తు వారు ఇంకా ఎటువంటి పరిచర్యను ప్రారంభించలేదు. ఆయన అప్పటి వరకు ప్రజలు ఎవరికి ఆయన పరిచయం లేదు కదండి. బహిరంగంగా ఆయన మిరాకిల్స్ చేయలేదు, ఆయన సువార్త ప్రకటించలేదు, ఆయన స్వస్థపరచలేదు. ఇవేమి ఎవరికి ఆయన గురించి తెలీదు. కానీ తండ్రి ఏమంటున్నాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని అంటున్నారు. ఎందుకు ఆయన ఆ మాట చెప్పగలుగుతున్నారు అని అంటే, మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారికి తండ్రితో ఉన్న సహవాసం అలాంటిది. ఆయన యాజ్ ఎ పర్సన్ గా దేవుడు ఆయన్ని ఇష్టపడుతున్నాడు కదా, ఆయన చేసే పనిని బట్టి కాదు. ఆయన తండ్రితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడంటే, ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారు ఆ 3.5 సంవత్సరాలు కూడా మనం ఆలోచన చేస్తే ఆయన ఉదయం నుంచి నైట్ వరకు ప్రజలందరితో
తిరిగి ఆయన వారికి సువార్త ప్రకటించి మారుమనసు పొందమని చెప్తూ స్వస్థతలు చేస్తూ కదా వారందరి కొరకు ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఈ విధంగా తిరుగుతూ ఉంటే నైట్ అయిపోయినా కూడా ఆ నైట్ ఆయన ఏదో కొండ దగ్గరకు గాని ఏకాంతముగా వెళ్ళి ఆయన ప్రార్థించేవారు. ఆయన తండ్రితో గడిపేవారు. రాత్రంతా ఆయన దేవునితో గడిపేవారు కదా. ఆ సహవాసం వల్లనే యేసుక్రీస్తు వారిని మనం ఆలోచన చేస్తే ఆయన మరణానికి అప్పగింపబడ్డానికి ముందు ఆయన అంత వేదనలో ఉన్నా అది చెయ్యలేని పని కదా. ఒక మానవునిగా ఒకరి కొరకు మరణించడం, అంత శ్రమను అనుభవిస్తూ, అది కూడా ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు. అలాంటిది అటువంటి అవమానకరమైన మరణం ఆయన పొందడానికి ఆయన అనర్హులు. అంత వేదన ఆయన అనుభవించడానికి ఆయన ఏ విధంగా సిద్ధపడ్డాడు అంటే తండ్రితో ఉన్న సహవాసాన్ని బట్టి ఆయన ఆ వేదనకరమైన పరిస్థితి గుండా వెళ్ళడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారి విషయంలో మనం ఆలోచన చేస్తే ఆయన దేవునితో ఎంతో సహవాసం కలిగిన వారు. ఓకే, ఈరోజు మనం కూడా తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉంటే మనం విశ్వాసాన్ని కలిగి ఉంటాం. ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన వాక్యం వింటూ ఉంటే మనం విశ్వాసం కలిగిన వారిగా జీవిస్తాం. అది మొదటి మాట. ఎప్పుడైతే దేవునితో సహవాసం ఉంటుందో మనం విశ్వాసంలో సన్నగిలుతాం. అది మొదటి మాట. రెండవ మాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా అని అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చింత కదా, ఎప్పుడైతే చింత ఉంటుందో, వరి ఉంటుందో అప్పుడు విశ్వాసం ఉండదు కదండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నారు కదండి. విత్తువ అనే ఉపమానం చెప్తున్నారు. అందులో మనం ఆలోచన చేస్తే 22వ వచనం, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినివాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడవును. ఈ వచనాల్లో మనం ఆలోచన చేస్తే పరిస్థితులను బట్టి చింత కదా, వరీ అండ్ యాంగ్జైటీ ఎప్పుడైతే ఇవి మన హృదయాల్లో ఉంటాయో, మన మైండ్స్ లో ఉంటాయో, ఇక్కడ ఆ హృదయంలోకి వాక్యం ప్రవేశించదు కదా. ఏ హృదయంలో అయితే వరీ యాంగ్జైటీ ఉంటుందో అక్కడికి వాక్యం ప్రవేశించదు. ఎంతసేపు ఈ లోకంలో ఉన్న వాటి పరిస్థితులను గూర్చిన తలంపులతో నిండిపోయి ఉంటాం కదా. ఇక్కడ ఏం చేస్తుంది, ముండ్ల పదులు అణిచివేస్తాయి కదా. ఈ ఐహిక విచారం ధనమోసం ఏం చేస్తాయి, వాక్యం మనలో ఫలించకుండా అణచివేస్తాయి. సో ఆ విధంగా మనం విశ్వాసంలో సన్నగిల్లిపోతాం, విశ్వాసంలో జారిపోతాం, నిలకడగా ఉండలేం కదండి. కానీ అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎప్పుడైతే వెతుకుతామో అప్పుడు మనం చింతపడాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే మన దృష్టి, మన ధ్యాస, మన ధ్యానం ఆయన మీద ఉంటుందో, ఆయన రాజ్యం మీద, ఆయన నీతి మీద మన దృష్టి ఎప్పుడైతే నిలుస్తుందో ఇప్పుడు దేని గురించిన చింత మనల్ని ఇబ్బంది పెట్టదు కదండి. అప్పుడు మన విశ్వాసం పెంపొందుతుంది. ఆ విశ్వాసం పెంపొందడం వల్ల దేని గురించిన చింత ఉండదు. మన ప్రాణం గురించి, మన దేహం గురించిన ఆలోచనే మనకి ఉండదు. ధనం సంపాదించాలన్న ఆలోచన, దాని మీద మన దృష్టి నిలవదు. ఈ లోకంలో ఉన్న పరిస్థితుల మీద మన దృష్టి నిలవదు కదండి. ఏం తినాలి, రేపటి దినానికి ఏం తినాలి, రేపటి దినానికి మనకి వస్త్రాలు ఏంటి అని వాటి మీద మన ధ్యాస నిలవదు. మూడో సంగతి మనం చూస్తే కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ఆసాపు రాసిన కీర్తన ఇది. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమం నాకు అంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని అంటున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే భక్తిహీనులను మనం చూసినప్పుడు, అన్యులను మనం, అన్యజనములను మనం చూసినప్పుడు మనకి
విశ్వాసంలో మనం సన్నగిలుతాం కదా. వాళ్ళు ఈ విధంగా ఉన్నారు, వాళ్ళు ఆ విధంగా ఉన్నత స్థితిలో ఉన్నారు కదండి. ఇక్కడ ఈ అధ్యాయం అంతా మనం చూస్తే 15 వచనాలు మనం చూస్తే ఆసాపు కూడా అలాగే అనుకుంటున్నాడు. వారికి అది ఉంది, వారికి ఇది ఉంది, వారికి ఈ బాధ లేదు, వారికి ఆ బాధ లేదు, వారు అంతా బానే ఉన్నారు. కానీ నా తనకి ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది అనమాట. వాళ్ళందరూ బాగున్నారు, నేను బాలేదు. ఎప్పుడైతే మనం పక్క వాళ్ళని చూస్తామో, అన్యజనులను చూస్తామో, మనం డిసప్పాయింట్ అవుతాం, మనం ఫెయిత్ లో సన్నగిలుతాం. కానీ ఎప్పుడైతే ఆయన దృష్టి మళ్ళిందో చూడండి, 17వ వచనంలో చూస్తే, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను కదండి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి ధ్యానించడం మొదలు పెట్టాడో అప్పుడు ఆయనలో విశ్వాసం మరలా పెంపొందింది. అప్పుడు వరకు ఆయన డిసప్పాయింట్ అయిపోయాడు, విశ్వాసంలో సన్నగిలిపోయాడు, జారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, జారుటకు కొంచెమే తప్పేనంట, నా అడుగులు జార సిద్ధమాయను. అలాంటి టైంలో ఆయన యేసయ్య సన్నిధికి వెళ్ళి ధ్యానించినప్పుడు మాత్రమే వారి అంతం ఎలా ఉందో గ్రహించగలిగాడు. వారి అంతం ఎలా ఉంది, మన అంతం ఎలా ఉంది అని ఆలోచన చేసి, ఈ లోకంలో నీవుండగా లోకంలో నీది ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు 25వ వచనంలో. ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని ధ్యానించడం మొదలు పెడితే మన అనుభవం కూడా ఇదే అవుతుందండి. ఏమంటాం మనం కూడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరు లేరు, నువ్వు ఉంటే ఈ లోకంలోనిది ఏది నాకొద్దు అని చెప్పగలం కదండి. 3 సంగతులు మనం ఆలోచన చేసాం, విశ్వాసంలో సన్నగిల్లిపోయే సంగతులు ఏంటవి. మొదటిగా, దేవునితో సరైన సంబంధం లేకపోతే మనం విశ్వాసంలో సన్నగిల్తాం, జారుతాం. రెండవది, చింత, ఐహిక విచారం, ధనమోసం కదా, ఈ లోకంలో ఉన్న విషయాలను గురించిన చింత వలన మనం విశ్వాసంలో జారిపోతాం. మూడవ సంగతి ఏం చూసామంటే, ఇతరులను చూసినప్పుడు, అన్యజనులను చూసినప్పుడు, వారి పరిస్థితి చూసినప్పుడు మనం డిసప్పాయింట్ అయి విశ్వాసంలో సన్నగిలే వారంగా ఉంటాం, జారిపోయే వారిగా ఉంటాం. ఇవి ఈ 3 సంగతులు. అయితే మన విశ్వాసాన్ని ఏ విధంగా కనపరచగలం, మన విశ్వాసం ఏ విధంగా కనపరచబడుతుంది అని మనం ఆలోచన చేస్తే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతానని చెప్పును. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దయములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఇక్కడ 17వ వచనంలో ఏమని ఉందండి, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మనం నీతిమంతులుగా తీర్చబడం, కేవలం విశ్వాసం వలన మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం ఆ మాట చూడొచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంటే ఇప్పుడు మనం క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడము, క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడము, కేవలం విశ్వాసము వలన మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. క్రియలు అనేవి మన రక్షణకి కారణం కాదు, ఓకేనా. మనం నీతిమంతులుగా తీర్చబడడానికి క్రియలు ఏమీ చెయ్యవు, కేవలం విశ్వాసం వల్ల మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే క్రియలు అనేవి మన విశ్వాస జీవితం యొక్క ఉత్పత్తి అన్నమాట, అంటే ప్రొడక్ట్స్ మనం ఇలా చెప్పొచ్చు. వర్క్స్ ఆర్ నాట్ ద
సోర్స్ ఆఫ్ సాల్వేషన్ బట్ దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ సాల్వేషన్ కదా. మనం రక్షింపబడిన తర్వాత మన విశ్వాసాన్ని బట్టి మన విశ్వాసం క్రియలలో కనపరచబడుతుంది కదా. మన విశ్వాసం క్రియలలో కనపరచబడుతుంది. ఈరోజు మనం విశ్వాసంగా తీర్చిపడ్డాం. కానీ మన విశ్వాసం ఏ విధంగా కనపరచగలం అంటే మన క్రియల ద్వారానే మన విశ్వాసాన్ని కనపరచగలం. యాకోబు తన పత్రికలో అదే తెలియచేస్తున్నాడు. విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును అంటున్నాడు కదా. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు కదండి. ఈరోజు విశ్వసించిన మన అందరం కూడా క్రియలు చేసేవారిగా ఉండాలి. మన విశ్వాసం యొక్క ఫలము క్రియలు. క్రియలు లేవంటే మనం మన విశ్వాసాన్ని క్వశ్చన్ చేసుకోవాలన్నమాట. మన విశ్వాసం సరైనదేనా అని. మన విశ్వాసం సరైనదైతే ఆ విశ్వాసం క్రియలుగా కనపరచబడతాయి కదా. అక్కడ మనం మన విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చిపడ్డాం కదా. క్రియలను బట్టి మనం నీతిమంతులుగా ఎంచబడతాం. ఓకే, మన క్రియలను బట్టి మనం నీతిమంతులుగా ఎంచబడతాం. ఓకే, మన క్రియలను చూసి ఓకే ఈయన విశ్వాసి అని చెప్తారు, అని ఎంచుతారు. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన విశ్వాసం ఏ విధంగా కనపరచబడుతుంది అని మనం ఆలోచన చేస్తే మన క్రియల ద్వారానే మన విశ్వాసం కనపరచబడుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక మాట. అలాగే మనం ఆలోచన చేస్తే విశ్వాసానికి పరీక్ష ఉంది కదండి. విశ్వాసానికి పరీక్ష ఉందా? ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని రాసింది. అంటే మన విశ్వాసానికి పరీక్ష ఉంది కదా. మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఆ పరీక్ష ఏంటండి? శోధనలు అంట. ఓర్పు పుట్టించిన నేరికి నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా మనం చూస్తాం కదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని రాయబడింది. అంటే మన విశ్వాసానికి పరీక్ష ఉంది కదా. సువర్ణం ఏ విధంగా అయితే అగ్ని చేత పరీక్షింపబడుతుందో అలాగే మన విశ్వాసం శోధనల చేత పరీక్షించబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉంది కదండి. శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు పడకుడి అని రాశారు. శ్రమలు, శోధనలు మన విశ్వాసానికి పరీక్ష కదా. ఈ పరీక్షలో మనం నిలవాలి అని అంటే మనం దినదినం మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలి. ప్రతిదినం మన విశ్వాస పరిమాణం ఎలా ఉంది కదా. మనం దేవునితో సహవాసం చేస్తున్నామా? ఆయనతో సహవాసం చేస్తే మన విశ్వాసం దృఢంగా ఉంటది కదండి. మనం చింతిస్తున్నామా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతున్నామా అని మనం ఆలోచన చేసుకుంటే మన విశ్వాసం ఎలా ఉందో మనకి అర్థమవుతుంది కదా. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాం, మన విశ్వాసానికి పరీక్ష ఉంది కదా. ఈ పరీక్షింపబడిన తర్వాత మన విశ్వాసానికి కలుగు బహుమానం ఏంటండి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహిస్తే మనకేముందండి? జీవ కిరీటం ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తే మనకి మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణం అని అన్నారు కదండి. ఈ శోధనలు ఇవి మన విశ్వాసానికి పరీక్ష. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుటి, మరలా చెప్పుదును ఆనందించుటి అని పౌలు గారు అంటున్నారు. ఆయన చెరసాలలో ఉండి ఆ మాట చెప్తున్నారు. ఎప్పుడైతే మనలో విశ్వాసం ఉంటుందో మనం ఆనందంగా ఉంటాం కదా. మనలో సంతోషం ఉంటది, ఆనందించగలం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, మహాశ్రమలో అయినా మనం ఆనందించగలం.
మన విశ్వాసానికి పరీక్ష ఉంది. ఆ పరీక్షకు దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. మన విశ్వాస పరిమాణం ఎలా ఉందో మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా. విశ్వాసం వల్ల రక్షింపబడ్డాం, కానీ ఆ విశ్వాస సంబంధమైన క్రియలు ఈ రోజు మనలో ఉన్నాయా? ఆ విశ్వాసం పరీక్షింపబడితే కర్ర కొయ్యకాలు గడ్డి వల్ల కాలిపోయే వారిగా ఉన్నామా, బంగారం వల్లే అగ్ని పరీక్షలో నిలిచేవారిగా ఉంటామా అని మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకొని మనం మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమె పరలోకమందున మా ప్రియ తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, సాయంకాలపు వేళ తండ్రి సాక్ష్యాన్ని పంచుకోవడానికి, అలాగే మీరు మాకు ఇచ్చిన తలంపులను ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఇంతవరకును మీరు ఎక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సాయంకాల వేళ మమ్మల్ని నడిపించారు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు తండ్రి. మా విశ్వాస పరిమాణం ఎలా ఉందో, ఎంత ఉందో తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని కొనసాగడానికి కృపను అనుగ్రహించామని తండ్రి. తండ్రి, ఎప్పుడైతే మా విశ్వాస పరిమాణం, మా విశ్వాసం తండ్రి విశ్వాసం కలిగిన వారిగా ఉంటాము, ఫలించే వారిగా ఉంటామయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. క్రియలలో మా విశ్వాసం కనపరిచినట్లు మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. శోధనకు నిలిచిన వారమై తండ్రి మెప్పును జీవ కిరీటాన్ని పొందుకునే వారంగా ఉండడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. నీ రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ మీ సన్నిధిని కూర్చొని మీ మాటలు విని వాక్యాన్ని ధ్యానిస్తూ మా విశ్వాసంలో పెంపొంది విశ్వాసమందు నిలకడగా ఉండి మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కృప అనుగ్రహించమని వేడుకొంచు. మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ కూడికల తండ్రి, మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీకే మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. చాలా టైం ఉంది, అవును. ఎందుకంత త్వరగా ముగించింది. మీరేమని చెప్తారా? ఎవరైనా ఇంకా సాక్ష్యం ఏమైనా చెప్పాలి? ఇంతవరకు ప్రతిభ తను ఎలా నమ్ముకుందో చెప్పింది. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో తల్లే నేర్పించిందని. మరి ఇక్కడికి ప్రతిపాడు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న సేవకు ఈ స్థలంలోకి వచ్చి సేవకు సమర్పించుకున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఎక్కువగా నేను నేర్చుకున్నానని చెప్పింది. ఆ తర్వాత తను ఒకటే ఒక కుమార్తె 20 ఏళ్ళకు పుట్టిందంట. ఇంత 20 ఏళ్ళ తర్వాత పుట్టిన వాళ్ళని చాలా గోముగా లాడ్గా పెంచుతూ ఉంటారు. వాళ్ళు కొంట చేష్టలు చేస్తూ తల్లిదండ్రులకు మరి లోబడకుండా ఉంటారు జనరల్గా. కానీ అంత లేక పుట్టిన బిడ్డ అయినా కూడా వినయంగా విధేయతగా పెరగలిగిన కృపను దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. అలాగూ నెమ్మదిగా పెరుగుతూ రక్షించబడి ప్రభు తన కొరకు చనిపోయాడు. మహాశ్రమల కాలంలో విడిచిపెట్టబడతానేమో, నరకంలోకి వెళ్తామని భయం దేవుడానికి ఇచ్చి ఆమెకిచ్చి రక్షించబడేటట్లు చేశాడు. యవన కాలంలో కాపాడాడు. చదువులో కూడా దేవుడు మరి నాకు సీట్ వస్తుంది అని చెప్పినప్పుడు అక్కడ హాస్టల్లో చేరినప్పుడు అక్కడ యాజమాన్యం వాళ్ళ బిడ్డని కించపరిచిన అవమానపరిచిన చిన్న చూపు చూసినా కూడా దేవుడు తన విశ్వాసాన్ని గణపరిచి అలాగూ హోమియో డాక్టర్గా తయారయ్యే కృపని ఇచ్చినాడు. అందుకే దేవునికి స్తోత్రం. తర్వాత విశ్వాస సంబంధమైన పెళ్లి చేసుకోగలిగింది. సుధీర్ కూడా ప్రభుని నమ్ముకున్నవాడు. అలాగే ఉద్యోగం చేస్తూ కూడా తపలిస్టుగా ఉంటూ గాన పరిచర్య చేస్తూ కూడా సంఘంలో హెల్ప్ చేస్తున్నాడని విన్నాము. దేవునికి స్తోత్రంలో వందనాలు. విశ్వాసాన్ని గురించి కొంత వాక్యం తాను చెప్పగలిగారు. ఆయన విశ్వాసం చేతనే, దేవుని కృప చేతనే విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం, కానీ క్రియల చేత కాదు. కానీ ఆ తర్వాత మనము రక్షణ పొందిన వారము విశ్వాసులమని ఎట్లా తెలుస్తుందంటే ఎంచబడిన వారంగా ఎప్పుడు ఉంటాం? మనం క్రియలు చేస్తేనే. క్రియలు లేకపోతే అది ఒంటరిగా ఉంటుంది మన విశ్వాసం.
ఒంటరిగా ఉన్న విశ్వాసం కాకుండా జంటగా ఉన్న విశ్వాసం, అంటే జంట విశ్వాసము ప్లస్ క్రియలు. అలా క్రియలు మొదట్లో మాత్రమే కాదు, అంతం వరకు ఆ క్రియలు చేపెడితేనే బహుమానం మనం పొందుకుంటాం. ఆ విశ్వాసాన్ని కూడా ఎలాగో మనము కాపాడుకోవాలో, అంటే వినటం వలన విశ్వాసం కలుగునని ప్రభువుతో ఎక్కువగా టచ్ ఉండాలి, ప్రభువుతో ఎక్కువ గడపాలి, బైబిల్లో గడపాల, వాక్యంలో గడపాల. సేవలో ఒకవేళ దేవుడు పిలిపించి ఉంటే సేవ, మనసు ఇచ్చి ఉంటే సేవ, భారం ఇచ్చి ఉంటే ఆయన దగ్గర నేర్చుకోవాలా, అలాగే ఆయన దగ్గర వినాలంటే కొంత టైం ఇవ్వాలా. అలాగ మనము అన్యోన్యంగా ప్రభువులో జీవించినప్పుడు విశ్వాసం ద్వారా కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష కూడా మన విశ్వాసం పరీక్షించబడినప్పుడు గట్టి నమ్మకం మనం కలిగి ఉండాలా, ఓర్చుకోవాలా. వాగ్దానం దేవుడు ఇచ్చింది నెరవేర్చబడే వరకు ఓర్పుగా విశ్వాసంతో మనం ఎదురు చూడాలా. కనుక కొన్ని శోధనలు మనకు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటన్నిటిలో ఆయన నమ్ముకునే మనం ఉండాలి, ఆయన వేలాడుతూనే ఉండాలి, ఆయన విడవకుండా వెంబడించాల. కనుక అలా ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటారో వారికి జీవ కిరీటం ఉంది అని, వారు సంతోషిస్తారు అని మనం నేర్చుకున్నాం. వారు ధన్యులు అని మనం నేర్చుకున్నాం. కనుక కిరీటం పొందినంతగా మనము విశ్వాసంలో ముందుకు సాగాలని చిన్న వయసులో దేవుని వాక్యం ధ్యానించి మనకు చెప్పిన సోదరి ప్రతిభను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆ బిడ్డను కూడా అభినందిస్తున్నాం. సంతోషం నాన్న, విశ్వాసం గురించి అక్కడ చెప్పినందుకు మీకు మా గ్రూప్ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు ఆంటీ. థ్యాంక్ యూ. ఎవరికైనా సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఉంది? ఎవరైనా చిన్న చిన్న సాక్ష్యాలు చెప్తారా? 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఏవైనా. ప్రతిరోజు దేవుని కృపలు మనం అనుభవిస్తున్నాం కనుక ఎప్పుడు మనకు టైం దొరకదు. ఇలాంటి టైం దొరికినప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్ సాక్ష్యాలు చెప్పడానికి అవకాశం ఇచ్చారు దేవుడు. ఎవరైనా సాక్ష్యాలు చెప్పదలిస్తే చెప్పడానికి అవకాశం ఉంది. ఎవరైనా చెప్తారమ్మా? ఆంటీ వందనాలు ఆంటీ. వందనాలైనా చెప్పండి మా. నాకు చిన్న సాక్ష్యము, అది చిన్నగా అనిపించిన దేవుని కార్యం ఎంత గొప్పదో అనేసి అర్థమవుతుంది. మీకు అందరికి తెలుసు కదా, నాకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అనేసి ప్రార్థన కూడా చేస్తున్నారు. అయితే మొన్న సడన్ గా 21st రోజు పూణేకి వెళ్ళాను నేను. అన్నయ్య వాళ్ళు ఉంటారు అక్కడ, ఒక డాక్టర్ ఉంటాడు, చూపిస్తాను రా చెల్లె అంటే వెళ్ళాను అక్కడికి. డాక్టర్ ఏమంటారో, ఎక్కడ సర్జరీ అంటారో ఏమో అనేసి చాలా భయం కలిగింది. నేను, సోదరి మల్లేశ్వరి, ఇంకా మిగతా కొంత సోదరులందరూ చాలా భారంగా ప్రార్థన చేశారు. దేవుని కృప ఎంత గొప్పదంటే, అక్కడికి వెళ్ళగానే ఆ డాక్టర్ ఆ రిపోర్ట్స్ చూసి, ఎక్స్రేని చూసి చూడగానే చెప్పాడు, అమ్మా నీకు ఆపరేషన్ అవసరం లేదు, నీకు ఆపరేషన్ చేస్తే కూడా పనికిరాదు, ఎందుకు ఆపరేషన్ కోరుకుంటున్నారు, మీరు వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది మీ వెయిట్ లాస్ కాండి. రెండోది ఏంటిదనంటే, నేను ఎక్సర్సైజ్ చెప్తాను, ఎక్సర్సైజ్లు చేయండి. విత్ ఇన్ 48 days మీకు రికవర్ అవుతుంది. 2 years లోపల మీ వెయిట్ అంతా లాస్ చేసుకొని మీరు యాజ్ యూజువల్గా మీరు స్టార్టింగ్లో మీ మ్యారేజ్ అప్పుడు ఎంత వెయిట్లో ఉన్నారో అంత వెయిట్కి వచ్చిరంటే మీకు ఏమీ కాదు. కానీ ఇవి కానీ పాటించకపోతే మీరు మాత్రము ఒక 5-6 years లోపల మీరు బెడ్ రెడీ అయిపోతారు అనేసి చెప్పాడు. ఈ విధంగా అది వినగానే, దేవా నీకు ఎంత వందనాలు. ఎన్నోసార్లు ఎంత చేయాలని అనుకున్నా కూడా సమయం లేక, ఏం లేక, కుటుంబ పరిస్థితులను బట్టి నేనేం చేయలేక, కుటుంబం గురించే పాకులాడుతూ జీవించిన ఈ కాలంలో దేవుడు మరొకసారి నాకు జ్ఞానం కలిగించి, ఆయన చిత్తం ఏమైందో, ఆయన ఇష్టం ఏమైందో ఈ విధంగా ఆయన బయలుపరిచాడు. సో కాబట్టి సర్జరీ కాకుండానే దేవుడు కాపాడి, నా బలహీనత అంటే శరీర లావును దేవుడు ఎట్టి పరిస్థితులైన ప్రార్థన ద్వారా, చేయవలసిన క్రియల ద్వారా, విశ్వాసము క్రియలు నమ్మి విశ్వసించి క్రియారూపకంగా నేను ఎక్సర్సైజ్లు అవన్నీ సమయానికి చేసేటట్లు, కుటుంబానికి సంఘానికి సాక్షి బ్రతికేటట్లు అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చెప్పేది ఏంటంటే, ఆయన తన బిడ్డల్ని ఏ నాటికి కూడా
లాస్ట్ మూమెంట్ వరదాకా కూడా విడిచిపెట్టాడు అనేసి నాకు స్పష్టంగా అర్థమైంది. ఎన్నోసార్లు ఎన్నో హాస్పిటల్కి వెళ్ళాను, అందరూ ఆపరేషన్ ఆపరేషన్. సన్షైన్లో గురువారెడ్డి ఉన్నాడు, ఆయన గత 12 సంవత్సరాల క్రితమే నువ్వు ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకోమన్నాడు. కానీ ప్రార్థన శక్తి ఎంత గొప్పది అని అంటే ఇంతవరదాకా ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. ఏ విధంగా దేవుణ్ణి స్తుతించాలో తెలియదు, కానీ ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ అంత గొప్పగా ఉంటుంది. అంతేకాదు రిటర్న్ వచ్చేటప్పుడు నిన్న రాత్రి 6 గంటలకు ట్రైన్ బుక్ అయింది. ట్రైన్ ఎక్కినాము, ట్రైన్ మూవ్ అవునాము. అయిన 2-3 అవర్స్కి ఫుల్ వర్షాలు. ఏ రూట్లో అయితే ట్రైన్ వస్తుందో అక్కడ నది ఒకటి పొర్లిపోతున్నది, అక్కడనే ట్రైన్లు ఆపేశారు. దేవుని కృప ఏంటిది అని అంటే 2-3 అవర్స్ 4 అవర్స్ లేట్ అయినా కూడా క్షేమంగా గృహం చేర్చినాడు దేవుడు. లేకపోతే ఇప్పుడు వేరే దగ్గరికి ఎక్కడ వెళ్ళి అక్కడనే మధ్యలో ఎక్కడ బ్రేక్ అవ్వాల్సి అలాంటి పరిస్థితులన్నీ వస్తుండే. ఈ విధంగా దేవుడు ఆయనపై ఆధారపడి ఆయన మీద నమ్మకం కలిగి ఆయనకు అప్పజెప్పుకొని మనం ఏ కార్యం చేసినా ఎటు వెళ్ళినా ఆయన మాత్రము విడవడు, ఎడబాయడు అనేది నాకు స్పష్టంగా అర్థమైంది. కుటుంబం గురించి, మా గురించి సంఘం అంతా ఎంతో భారంగా ప్రార్థన చేస్తున్నారు. ఎవ్రీడే ప్రార్థన చేస్తున్నారు. హృదయపూర్వక వందనాలు. ఇంకా సంపూర్తిగా దేవుని యందు స్థిరంగా ఉండేటట్లు కుటుంబం అంతా, ముఖ్యంగా భర్త సంపూర్తిగా రక్షణలోకి వచ్చి సంపూర్తిగా సమర్పించుకునేటట్లు మరొకసారి ప్రతి ఒక్కరు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు ఆంటీకి హృదయపూర్వక వందనాలు. దేవునికి కోటి కోటి వందనాలు చెల్లించి ఈ చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. ఆమేన్. వందనాలు ఆంటీ. దేవునికి స్తోత్రము. ఒక్కరి విషయంలో ఒక్కరి బాధలు, వ్యధలు, అనారోగ్యాలు, భయములు ఎలాగ తీసివేస్తాడో చూడండి. ఒక డాక్టర్ 12 ఏళ్ళ నుంచి ఆపరేషన్ చేసుకోమని చెప్తున్నాను. గురువారెడ్డి గారు నాకు కూడా ఎడమ కాలు ఆపరేషన్ చేసిన వాడే. ఇంకా రెండవ కాలు 8 ఏళ్ళు గ్యాప్ ఉన్నా ప్రతిరోజు పిలుస్తూనే ఉన్నారు ఫోన్ చేసి నా పేరుతో. ఇంకొక కాలు ఎట్లుంది, రండి చేస్తామని. కానీ అదే పూనాలోని డాక్టర్ ఏమన్నాడు, నీకు అవసరమే లేదు అని. కనుక డాక్టర్లు మనం మంచిగా నడపచ్చు, కొన్నిసార్లు దుడుకుగా కూడా వాళ్ళు నడిపించవచ్చు. కనుక దేవుడు మంచి చల్లని కబురు బిడ్డకు అనుగ్రహించి మరి ఎలాగ బరువు తగ్గించుకోవాల విషయాన్ని ఎక్సర్సైజ్ చెప్పినందుకు వాటిని చేసుకోవాలని సోదరి నిర్ణయించుకున్నారు. అనుకున్న రీతిగా చేయడానికి ఆటంకాలు ఎన్ని వచ్చినా మరి దీక్షతో పటిమతో చేసుకోవడానికి ప్రతి ఒక్క ముఖ్యంగా ఆయన రక్షణ కొరకు ఎక్కువగా ప్రార్థించమని చౌదరి కోరుతున్నారు. అదే సమయంలో చర్చి దగ్గరే ఒక ఇల్లు కావాలని చాలా కాలంగా తన ఇష్టాన్ని మనకు చెప్తున్నారు. కాబట్టి ఆ 2 విషయాలు కూడా వీళ్ళ భవిష్యత్తు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరైనా చెప్పచ్చమ్మా సాక్ష్యము? దేవుడు మీకు చేసిన మేలు ఇంతవరకు ఎప్పుడు చెప్పనివి ఏమైనా ఉంటే గుర్తు తెచ్చుకొని నాకు దేవుడు చేసిన మేలు చెప్తానండి. కిజిమ్ గారు వందనాలండి అందరికీ. నేను 88 కేజీలు వెయిట్ 87.750. ఎప్పుడు కూడా 80 పైన 90 లోపల తిరుగుతూ ఉంటుంది అన్నమాట. కొన్ని సంవత్సరాల నుంచి నాకు రొప్పు లేదు, ఆయాసం లేదు, ఎలాంటి నొప్పులు లేవు, యాక్టివ్గానే నడుస్తాను. జాషువా గారి దగ్గరికి వెళ్ళాము మన సోమవారం నాడు గుంటూరు. అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు వెయిట్ చూసిన తర్వాత బ్లడ్ టెస్ట్లు చాలా కాలం అయింది మీరు వచ్చి అని చెప్పి ఆయన కంప్లీట్లీ బ్లడ్ చెకప్ చేశాడు, ఎన్నో రకాలు చేశాడు. షుగర్ లేదు, షుగర్ లేదు, క్రియాటిన్ ప్రోటీన్ లేదు, కొలెస్ట్రాల్ లేదు. తర్వాత బ్లడ్ 12 పాయింట్ ఉంది, పైన ఉంది 12. నేను ఇంతవరకు నా పెళ్ళైన తర్వాత 12 పైన బ్లడ్ చూడలే.
చూడలే. దేవుడు ఆయన అంటున్నాడు చాలా చక్కగా ఉన్నాయి రిపోర్ట్‌లు. సీఆర్‌పీ గూడా నాకు న్యూమోనియా అటాక్ అయింది అప్పుడు కరోనాలో. 6 పాయింట్ ఉందనమాట. తర్వాత 8 అట్లా వచ్చి 6కి తగ్గింది. అది గూడా ఆర్థరైటిక్స్ సంబంధించినవి ఈ సంబంధించినటువంటి వ్యాధిని తెలియజేస్తదంట. ఆ టెస్ట్ అది 4 ఉండాలి. నాకు 4 ఉంది. కనుక ఈ కార్యాలు ఆయన రిపోర్ట్‌లన్నీ చూసి 25,000 సారీ 2,500 టెస్ట్‌లయినియి. చక్కని రిపోర్ట్‌లు చాలా బాగున్నాయి. అంటే మరి నేను వెయిట్ తగ్గట్లేదండి. నేను చాలా తక్కువ తింటాను. నేను దాదాపు నాకు 23 ఏళ్ల వయసులోనే నేను 70 పైనే ఉంటానండి. 73, 75 అట్లుంటాను. మరి ఎందువల్ల నేను ఒక్క పూట భోంచేస్తాను. చాలా తక్కువ తీసుకుంటాను. మరి వెయిట్ ఉండకూడదంటారు. ఉండొచ్చు ఏం పర్వాలేదని చెప్పాడాయన. ఇంక పైగా దాన్ని బట్టి నాకెంతో ఆశ్చర్యమేసింది. దేవుడు నాకిచ్చినటువంటి ఆరోగ్యం, బ్లడ్ రిపోర్ట్స్‌లో గానివ్వండి, మెదడుకి రక్త ప్రసరణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇచ్చిన మెడిసిన్ గూడా చాలా బాగా పనిజేసింది. బీపీ గూడా లేదు. కానీ ఆ 2 టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయమన్నారు. చేస్తున్నాను. మరి వెయిట్ అనేది తగ్గటం అనేది నాకు చేత కావట్ల. కానీ అనారోగ్యం ఏమీ లేదు. కొలెస్ట్రాల్‌లో గాని 4 రకాల కొలెస్ట్రాల్ టెస్టులు చేశారు. అన్నిట్లో చక్కగా రిపోర్ట్‌లున్నాయి. మనిషి కూడా బాగున్నాను. బ్లడ్ బాగా అరిచేతుల్లో పారాడుతుందమ్మా అని చెప్పనన్నాడు. దాన్ని బట్టి దేవుడు కృప. ఇంట్లో పని చేసుకోగలుగుతున్నాను. మరి సేవలో, మందిరంలో ఎన్నో ఆలోచనలు నాకు దేవుడు అది సరే ఫిజికల్‌గా కంటే కూడా ఆత్మ సంబంధంగా, మానసికంగా నాకు ఎప్పుడు వర్క్ చేస్తా ఉంటుంది. సంఘాన్ని వరకు మరి ఈ విషయాలు మరి ఈ ఈ భూ ఈ పొలం పనులు ఇవన్నీ సెటిల్మెంట్ చేసుకోవడం, గృహాలు దర్శించటము, మందిరంలో చక్కగా నడిపించబడాలా, మంచి వాక్యోపదేశకులు కావాలా, క్రమంగా ఉండాలనే కోరిక ఉంది. నేను చీరాలు వెళ్ళి సేవకులతో మాట్లాడి రాత్రి 11 గంటలకి ఇంటికొచ్చాను లాస్ట్ బస్‌కి. సంఘం విషయాలు ప్రార్థన చేయండి. ఎందుకంటే పురుషులు లేని సంఘంగా ఉంది. వృద్ధులుగా ఉన్నారు. దాన్ని కులపరంగా సంఘాన్ని వారి చేతిలోకి తీసుకోవాలని అన్ని బాధ్యతలు అర్హత లేకపోయినా మరి బాధ్యతలు ఇస్తే అన్నట్టుగా మరి వాళ్ళ దగ్గర ఆ శక్తి సామర్థ్యాలు లేవు. తీసుకోమన్నాను. అన్నీ తీసుకోమని ఎప్పటినుంచో చెప్తున్నాను. కానీ దానికి అర్హులైన వారు ఎవరు లేకుండా ఉందే ఇద్దరు. అందరూ వృద్ధులు. ఆ ఇద్దరి వల్ల ఉపయోగం లేదు. ఇవ్వటానికి లేదని సంఘంలో ఒకటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ విషయాలన్నీ మరి దేవుడు నాకేమో 63 వచ్చింది. నా కాడి సులువు చేయి ప్రభువా. మరి బాధ్యతలు 40 సంవత్సరాలుగా నా యవ్వన కాలం మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు నాకు అప్పగించిన పనిని నమ్మకంగా, యథార్థంగా అదే వాక్య క్రమంలో, సంఘం విషయంలో, కుటుంబ విషయంలో, మరి సమాజంలో కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా మరి మంచి సాక్ష్యం కలిగి నేను జీవించడానికి ప్రభు కృప చూపించాడు. నా కాడిని సులువు చేయి ప్రభువా. నేను ఇంక సంపూర్ణంగా దేవుని పని ఇంటికి పరిమితం చేయి నాయనా అని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. అనేకుల కొరకు ప్రార్థన కూడా చేస్తున్నాను. మరి ఆరోగ్యం విషయంలో సహాయం చేశారు. మరి ఆ బ్రదర్ చనిపోయిన తర్వాత మరి 20 సంవత్సరాలుగా దేవుడు మా పితరులు ఇచ్చిన స్వాస్థ్యంలో ఒక్క సెంటు కూడా పోగొట్టుకోలేదు. మరి పిల్లలు ఈ దేవునికి పిల్లల అవసరతలు, దేవుని అవసరతలు, నా అవసరతలు చాలా తక్కువ. నాకు మరి ఏ విధమైన అనారోగ్యం లేదు కాబట్టి హాస్పిటల్‌కి వెళ్ళటం తక్కువ. మెడిసిన్స్ కూడా నేను హోమియో తప్ప నేను ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ వెళ్ళను. టెస్ట్‌లకి వెళ్ళను.
కాబట్టి దేవుడు ఆరోగ్యంలో కూడా నా ఖర్చులు చాలా తక్కువ. పిల్లల విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని పిల్లలు నేను సహకరించాలని, ఇంకా దేవుని పిల్లలకి మరి సత్క్రియలు చేయాలని, మరి మంచిగా దేవునికి నాకు వచ్చే భాగాన్ని దేవునికి కొరకు ఖర్చు చేయాలని, దేవుని పిల్లల కొరకు అనే ఒక ఆశ ఉన్నది నాకు. అది మా అల్లుడి గారితో కూడా చెప్పుకున్నాను. ఆ విషయము మీరు తీసుకోండి. నాకు వచ్చే భాగం ప్రభు పిల్లలకు ఖర్చు పెట్టాలనే కోరిక నాకు ఉన్నదని చెప్పాను. దానికి సరేనా ఆంటీ అని అన్నారు. దాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. నా వెయిట్ కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. కానీ బాగా హుషారుగా ఉన్నాను, ఎలాంటి ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం. నా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరిని బట్టి దేవుని స్తుతించుకుంటూ మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నానమ్మా. సంఘం విషయం మాత్రం మీరు భారం కలిగి ప్రార్థన చేయండి. స్వార్థపరుల చేతిలోనికి చిక్కుకోకుండా మరి వాక్య క్రమంలో సంఘాన్ని నడిపించగలిగిన